హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్గుతో ఏం చేయబోతున్నాను చూడండి. ఆమ్లెట్ వేస్తున్నాను, స్పెషల్ ఆమ్లెట్. ఇది చికెన్ బ్రెస్ట్ ఫ్రెండ్స్. అది కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి మొత్తం పీసెస్గా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పసుపు, మిరియాల పొడి, కారపొడి, వీటితో నేను ఆమ్లెట్ ఎలా వేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు తినే ఆమ్లెట్ కాకుండా ఇలాగా పిల్లలకి డైట్లో ఉన్నప్పుడు ఇలా తింటారు. ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఒకసారి కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి. నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ దీని వరకు వేయండి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మిరియాల పొడి, కారం, పసుపు కూడా వేసేసుకుందాం. దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మసాలా పొడి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను మిరియాల పొడి వేసాను కదా. కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను దాంట్లో వేయలేదు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆమ్లెట్లో వేస్తున్నాను, నీసు వాసన రాకుండా ఉంటుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర దీంట్లో కూడా వేసేసి ఇప్పుడు ఆమ్లెట్లో మసాలా, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం ఈ ఆమ్లెట్కి సరిపడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైలోనైతే వేయలేదు. ఇప్పుడు దీని అంతా బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవటమే ఫ్రెండ్స్. ఈ ఆమ్లెట్ మీద చీజ్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మాజురిలా చీజ్ ఏదో అంటారు కదా. నేనైతే నెయ్యి వేసి చేస్తున్నాను. ఇంట్లో ఏది ఉంటే దాన్ని బట్టి చేయటమే ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆరిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుందాం. పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ అయితే ఇప్పుడు లేదు ఫ్రెండ్స్, నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ మొత్తం వేసేసుకుందాం. ఎన్ని వేస్తే అంత బన్నులాగా వస్తుంది ఫ్రెండ్స్. తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 3 గుడ్లు వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేశాను, పిల్లలు చాలా బాగుంది, ఎప్పుడు చేసినా ఇలాగే చేయి మమ్మీ అన్నారు. మీకు చూపించడం కోసం మళ్ళీ ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆమ్లెట్ ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు దీని మీద ఇవన్నీ ఇలా జల్లేసుకుందాము. దీంట్లో ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు అన్నీ వేసి కొంచెం నెయ్యిలో వేయించాం కదా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ ఒక ఆమ్లెట్ తిన్నారంటే ఆ పూట టిఫిన్కి సరిపోద్ది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుందాం, అడుగును మాడిపోద్ది. దీన్ని మొత్తం ఇలాగా నొక్కేసుకొని వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఉడికిందో లేదో చూసుకొని, ఇరిగిపోయినా పర్వాలేదు, ఇంట్లోకే కదా ఫ్రెండ్స్. విరగకుండా వస్తే అలా అదృష్టం. ఇరిగినాగా తినేస్తారులే ఫ్రెండ్స్. ఏమైంది, విరగలేదు ఫ్రెండ్స్, చక్కగా వచ్చింది. ఇంకా కొంచెం ఉంటే మాడిపోయేదేమో, హైలో పెట్టలేదు కాబట్టి చక్కగా బ్రౌన్ కలర్లో అయింది. 1 నిమిషం అలా ఉంచేసుకొని పప్పుచారులో కానీ, పచ్చడిలో కానీ, పప్పులో కానీ పక్కన ఈ ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఫుల్ కడుపు నిండా తినొచ్చు. పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇలా పెడితే వాళ్ళకి ప్రోటీన్లు బాగా అందుతాయంట.
చూసారుగా ఎంత బాగా వచ్చిందో ఎగ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్. ఛానల్ పెట్టాక ఆమ్లెట్ వేసాను కానీ ఎగ్గుతో వేసాను కానీ చికెన్తో వేయలేదు ఫ్రెండ్స్. చూసారుగా దీన్ని కట్ చేసుకొని తింటమే ఫ్రెండ్స్. వెజిటేబుల్తో వేసాను కానీ చికెన్తో వేయలేదు. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలకైతే చక్కగా ఇలా పెట్టి సాస్తో తినేయచ్చు, ఉట్టిది కూడా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఆమ్లెట్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చికెన్ ఆమ్లెట్ మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, ఎలాగుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చక్కగా మంచి స్మెల్ వస్తుంది. మసాలా కూడా వేసాం కాబట్టి ఆమ్లెట్లో. వేడి రైస్, ఆమ్లెట్, పప్పు ఈరోజు ఇంతే ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నం. నేను కూడా టేస్ట్ చేద్దామని ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.